హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనొచ్చేసాను ఇంకొక మంచి వ్లాగ్ తోటి, ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా ఉంది, ఏంటి, ఏం చేస్తాను ఈరోజు అనేది చూద్దాం. ఈరోజు అంటే ఇవాళ తీసిన వ్లాగ్ అయితే కాదు, నిన్నటి వ్లాగ్ని ఇవాళ అప్లోడ్ చేస్తా. మొన్నటిది నిన్న అప్లోడ్ చేశాను. మరి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. మార్నింగ్ మెంతి పిండితో స్టార్ట్ అయ్యి నైట్ వరకు ఎలా నడిచింది, ఎలాగా ఉంటాను అనేది చూసేసేయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఇంకా మార్నింగ్ కుక్కకి అన్నం పెట్టడం. ఇవాళ మార్నింగ్ కుక్క బ్లాక్కి కనపడలేదు, అందుకనే ఈవినింగ్ పెట్టాను అన్నం. మార్నింగ్ పెట్టినా కూడా అది వేరే కుక్క తినేస్తోంది, అందుకని. వేరే కుక్క అయితే కుక్క కాదా అని అనుకుంటారేమో, బ్లాకీకి చాలా భయము, అందుకని దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది. నన్ను చూడంగానే అసలు కింద ఆగనే ఆగదు. అది ఎవరికి చెప్పినా కూడా ఆ ఎఫెక్షన్ అనేది అర్థం కాదు. ఇంకా నేను మార్నింగ్ నుంచి ఎక్కువగా వీడియో వ్లాగ్ షూట్ చేయలేదు, అందుకని లంచ్ టైంకి వచ్చేసాను. చామగడ్డ ఫ్రై చేశాను, ఉత్తిపప్పు చేసుకున్నాను, ఇంకా మామిడికాయ మాగాయలాగా పెట్టాను, మెంతి బద్దలు, ఇంకా వెరైటీగా 2-3 పచ్చళ్ళు పెట్టాను. ఆ షార్ట్స్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. వ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా ఎర్లీ మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను కదా. ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగ్ కాలేదు, మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు బట్టలు ఆరేస్తూ బట్టలు కూడా మడతేసేసాను. ఇంకా వేస్టేజ్ అంతా తీసేసానని చెప్పా కదా. కొత్త డబ్బాలు ఆర్గనైజ్ చేసుకున్నాను, మీషోలో బుక్ చేసుకున్నాను. ఇంకా అవి కూడా సర్దాల్సింది ఉంది, బయట పెట్టాను. ఇంకా చామగడ్డ ఫ్రై చేస్తున్నాను. చామగడ్డలకి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మొలకలు వచ్చి ఇంట్లోనే చెట్లు అయిపోయేటట్టున్నాయి, అందుకని చామగడ్డ కానీ ఆలు కానీ ఎక్కువగా తినము. ఎందుకంటే చలికాలంలో వాతం చేస్తుందని అంటారు, కానీ అన్ని సీజన్స్లో అన్నీ తినాలి అని అంటారు. అందుకని నేను చామగడ్డ ఫ్రై ఎప్పుడో ఒకసారి రేర్గా చేస్తాను, కానీ చేస్తే మటుకు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి వద్దు అన్నవి బాగా తినడం అలవాటు కదా, అందుకని. ఎందుకంటే బాడీ పెయిన్స్ వస్తాయి, లేదంటే వాతం చేస్తుంది. ఇక్కడ మామిడికాయ నేను పీలర్ తోటే ఇలా సన్నగా చెక్కుకుంటానమాట. ఇలా మీకు ఎవరికైనా తెలియదేమోనని చూపించాను. అలా చేసుకున్న తర్వాత 2 కాయలు నేను మామిడికాయలు తీసుకున్నాను. మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి. ఇక్కడ బట్టలు తీసాను కదా, బట్టలు ఆరేసాను. ఇంకా ఎండలో ఇవి తురిమాక ఎండలో పెట్టాల్సి ఉంది. 1/2 అవర్ అయినా మినిమం ఇలా తురుముకున్నాక పెట్టుకోవాలి. ఇంకా చామగడ్డలు స్టవ్ మీద పెట్టేశాను. మామిడికాయ ముందుగా పెట్టుకోవాలి, కానీ ఇక్కడ నేను తురుముకొని చెక్కు తీసి అటు ఇటు పనులు చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను కదా, అందుకని. ఇప్పుడైతే మామిడికాయలు ఎండలో పెట్టాను. ఈ లోపల మనం మెంతులు, ఆవాలు, నూనె వేడి చేసుకొని తిరగమూత వేసుకునేది అవన్నీ అయ్యేసరికి మామిడికాయలు మొత్తం ఎండిపోతాయి అని అంటే వాటర్ ఉండకూడదు అని చెప్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ పచ్చడిని, ఇప్పుడు మామిడికాయలు అయితే ఆల్మోస్ట్ వస్తున్నాయి, కానీ ఎక్కువ రోజులు ఉండవు ఏ పచ్చడి పెట్టినా. పెసరావకాయ పెట్టాను, నార్మల్ ఆవకాయ పెట్టాను, మెంతి బద్దలు కూడా పెట్టాను, ఇప్పుడు మాగాయ పెట్టుకుంటున్నాను. మామిడికాయలు ఇప్పటికీ 4-5 సార్లు తీసుకొచ్చాను. అన్నం 1 గ్లాస్ వండుతున్నాను, 1.5 వండితే అది కూడా మా బ్లాకీ వరకు సరిపోతుంది. డైలీ కూడా పెట్టడం అలవాటు, ఆవుకి, కుక్కలకి అన్నిటికీ పెడుతున్నాను అని చూపించుకోవడం కోసం చెప్పట్లేదు. కొంచెం ఏంటో అలా పెడితే కానీ తృప్తిగా అనిపించదు. ఇక్కడ మెంతులు 1 కప్పు వేసుకున్నాను, దానికంటే తక్కువగా ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి వేయలేదు, ఆవాలు చూపిస్తున్నాను. ఆవపిండి అన్నాను అందుకనే. అంటే మెంతులు 1 కప్పు వేసుకుంటే 3-4 స్పూన్లు ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. మనకి ఆవపిండి తక్కువ, మెంతిపిండి ఎక్కువగా ఉండాలి. నేను ఈ పట్టిన క్వాంటిటీ కూడా చల్లగా అయిన తర్వాతనే పట్టాలి, వేయించుకోగానే వేడి మీద పట్టద్దు. ఇంకొకటి తిరగమూత కూడా వేసుకుంటానని చెప్పాను కదా, ఇక్కడ పల్లి నూనె వాడాను. ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు సరిపోతుంది. ఈ పచ్చడికి వచ్చి కాచిన నూనె మటుకు వేడిగా ఉన్నప్పుడు ఈ పచ్చడిలో పోస్తే ఎక్కువ రోజులు ఉండదు, అందుకనే చెప్తున్నాను. మళ్ళీ తిరగమూత వేసుకున్నాక నూనె కూడా చల్లగావాలి, మెంతులు, ఆవాలు కూడా చల్లగావాలి. మనం ముక్కలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా మనకి ఎండలో 1/2 అవర్ మినిమం ఉండాలి, అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. కొన్ని టిప్స్ ఫాలో అవుతేనే కదా మనం వంటలు చేస్తే టేస్టీగా ఎమ్మీగా తినగలుగుతారు. మనం ఏదో చేసేసామన్నట్టుగా చేస్తే మటుకు వంటలు కొన్ని కుదరవు.
ఏ వంట చేసినా కూడా మనము చిన్న సెగ మీద పెట్టి చేసుకోవాలి. ఇందాక నేను ఆవాలు, మెంతులు వేయించుకున్నప్పుడు కూడా గోల్డ్ కలర్‌లో రావడం కోసం చిన్న సెగ మీద పెట్టే వేయించుకున్నాను. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు కూడా నేను పల్లి నూనె పోసుకున్నాక మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసినా కూడా అవి కూడా చల్లగవ్వాలి. చిన్న సెగ మీదనే వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు నేను ఇక్కడ 10 తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే మెత్తగా కాకుండా ఉన్నప్పుడు మీరు కూడా ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ మేము ఎవరం తినము. అందుకనే నేను 10 మటుకు వేసుకున్నాను. కానీ వేసుకోవడం మటుకు కంపల్సరీగా పడేసినా పడేయకపోయినా మనం అది టేస్ట్ అనేది వస్తుంది. ఈ ఇంగువ వచ్చి పొద్దున మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఇది అసలు పాలింగువ, అందుకనే మిక్సీ పట్టి పెట్టుకున్నాను. జీడి ఇంగువ, ఎల్జీ ఇంగువ కొంచెం వాడడం తగ్గించాను. తెచ్చుకోవాలి, మర్చిపోతున్నాను బయటకు వెళ్ళినప్పుడు. ఈ పచ్చడి ప్రాసెస్ నేను ఆల్రెడీ చూపించాను, కానీ మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నాను. ఇలా పచ్చళ్ళు పెట్టుకోవడం, వంటలు చేయడం నాకు చాలా ఇష్టం. కానీ నేను తినేదానికంటే ఎదుటి వాళ్ళు తింటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు తిన్నాక నాకు ఇంకా నేను తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇగోండి మీకు ఎందుకు చూపించాను అని అంటే, మెంతులు, ఆవాలు చల్లగా అయిపోయినాయని. ఇందాక తిరగమూత కూడా పెట్టుకున్నది చల్లగా అవ్వాలి. నేను ఇది మిక్సీ పట్టుకొని అదంతా కలుపు ఉప్పు, పసుపు, కారం, ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా క్వాంటిటీ మీకు చూపిస్తాను నేను. నాకు తెలుసు కాబట్టి నేను ఉప్పు, పసుపు, కారం ఎంత కావాలో అంత వేసుకుంటాను. కానీ ఈ కాయలు కూడా పుల్లగున్నాయి, పులుపు కూడా చూసుకోవాలి. పులుపు లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే మళ్ళీ పచ్చడి అంతా పాడవుతుంది. ఇగో ఎండుమిరపకాయలు వేసింది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం రండి మరి. ఈ మధ్యకాలంలో కూడా నేను మీకు ఒక విషయం చెప్పాను. ఏంటి అని అంటే, నేను బ్లాగ్ కూడా ఎందుకు ఎక్కువగా షూట్ చేయలేకపోతున్నాను అనేది కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. బయటికి వెళ్ళి ఇంట్లో పని చేసుకొని అన్నం వండుకోవటం టైం సెన్స్ లేకుండా అయిపోతుంది. అన్నం 3ంటికి తింటాం, మార్నింగ్ పూట లేటుగా ఏం లేవట్లేదు. అప్లోడ్ చేసుకోవడానికి నాకు వాయిస్ చెప్పుకోవడానికి టైం ఉండట్లేదు. ఆ వీడియోస్ పెండింగ్ ఉండడంతో నేను వీడియో తీసుకోవడం నెగ్లెక్ట్ అయిపోతుంది. ఇంకొకటి బయటికి వెళ్ళి నేను ఇల్లు ఒకటి వెతుక్కుంటూ ఉన్నాను కదా, దాంతో కూడా పని అనేది లేట్ అవుతుంది. మొన్న ఈ యొక్క ఇల్లు చూసిన వీడియో కూడా 1 మినిట్ వీడియో అప్లోడ్ చేశాను. చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు. ఎండల్లోంచి తీసుకొచ్చేసాను. పొడి కూడా మెత్తగా ఫైన్ పౌడర్ చేశాను. ఇక్కడ ఫైన్ పౌడర్ అయితే కానీ మనకు పచ్చడి టేస్ట్ అనేది రాదు. కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఫుడ్ తినేది మనం తినడానికే బతుకుతున్నాం అన్నట్టు కాకుండా మనం చేసుకునేది టేస్టీగా ఉంటే మనం తిన్నది కూడా ఒంటికి పడుతుంది. ఉప్పు, పసుపు, కారం, ఆవపిండి, మెంతిపిండి. ఆవపిండి, మెంతిపిండి అప్పటికప్పుడు పట్టింది అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో ఉన్నది నాకు మెంతిపిండి, ఆవపిండి అయినా కూడా ఈ పచ్చడికి నేను ఇలాగే వేయించి పట్టుకుంటాను. మళ్ళీ కూడా చెప్తున్నాను, పల్లి నూనె కావాలి, ఇంగువ బాగుండాలి, ఎండలో పెట్టాలి. ఈ టిప్స్ ఫాలో అవుతేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. 2-3 రోజులు, వారం రోజుల వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. తడి చెంచాలు పెట్టకుండా ఉంటే, తడి చెంచాలు పెట్టేస్తే మళ్ళీ పచ్చడి వెంటనే బూజొస్తుంది. ఎందుకంటే అన్సీజన్లో మనం పచ్చడి పెట్టుకుంటున్నాము. ఇంకోటి అన్సీజన్లో మనకి మామిడికాయలు వస్తున్నాయి. నేను తెచ్చిన మామిడికాయలు తోతాపురి కాయల్లాగా ఉన్నాయి, కానీ చూస్తే మీకు అలా అనిపిస్తున్నాయి. కానీ పుల్లగా అంటే ఎంత పుల్లగా ఉండాలో అంత పుల్లగా ఉన్నాయి. ఎంత పుల్లగా ఉండాలో మరి చెట్టు మీద పండినా కూడా మనం పండినప్పుడు కాయలు పండబెడదామని తీసుకొచ్చినా కూడా మొత్తం అన్ని పురుగులు వచ్చేస్తాయి ఈ చెట్టుకున్నవి. ఇగోండి, నేను మీకు చేతితోటే వేసి చూపించాను. తిరగమూత వేసింది కూడా చల్లగా అయింది. ఇప్పుడు అందుకనే చెంచా తీసేసి చేత్తో కలుపుతున్నాను. ఇంకొకటి, ఎండుమిరపకాయలు కూడా అందులో వేసి కలపటం లేదు, పక్కకు తీసేసాను. ఎండుమిరపకాయలు మళ్ళీ పచ్చళ్ళలో ఉంటే మనకి మెత్తగా పడిపోతాయి, అప్పుడు తినడానికి ఇష్టం అనిపించదు. ఆల్రెడీ ఎక్కువగా ఎండుమిరపకాయలు కానీ ఏవి కూడా తినను. ఉప్పు కారాలు కూడా ఎక్కువగా తినను. తినే వాళ్ళ కోసం చేస్తాను. నేను ఎక్కువగా రోటి పచ్చళ్ళు ఇష్టపడుతూ ఉంటాను. ఉత్తిపప్పు చేశాను పచ్చళ్ళలోకి. నెయ్యి ఉంటే కూడా సూపర్ కాంబినేషన్
కాంబినేషన్గా బాగుంటుంది, కానీ నెయ్యి తింటం లేదు, భయం అవుతోంది. ఎక్కడైనా ఏదైనా ఒరిజినల్గా ఉంటే మీరు కామెంట్ చేయండి. నాకైతే ఏది తిన్నా కూడా పడట్లేదు. మొన్న సిద్దీస్ ఫామ్ నుంచి నెయ్యి ఆర్డర్ చేసుకున్నాను, కానీ కాఫ్ విపరీతంగా వచ్చేస్తుంది. నాకు పప్పు తినాలి అని అంటే నాకు నెయ్యి ఉంటేనే పప్పు తినబుద్ధి అవుతుంది, కానీ ఎలా వండింది అలాగే ఉండిపోతుంది. పచ్చడి పెట్టకముందు చామగడ్డలు ఉడికించుకున్నాను కదా, ఇది ప్రెషర్ రాకముందు ఈ కుక్కర్ రాదు, అందుకని పచ్చడి పెట్టడం అయింది. ఉత్తిపప్పు కూడా అయిపోయింది. ఇక్కడ చామగడ్డలు ఒలుచుకోవటం ప్రాసెస్ ఉందిగా, మరి ఉడికిన తర్వాత ఎంత మట్టి వచ్చిందో ఈ చామగడ్డలకి. ఫ్రై చేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. ఇంకా మిగతాది మెంతిపిండి, ఆవపిండి మిగిలింది కదా, అది నేను ఇట్లా డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటాను. ఇంకా కాయలు చాలా ఉన్నాయి, 3-4 ఉన్నాయి. అప్పుడు ఏదన్నా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది. మెంతి బద్దలు కూడా పెట్టుకోవచ్చు, కానీ మెంతి బద్దలకి ఉత్తి మెంతిపిండి మటుకు ఉంటే బాగుంటుంది. రెండో రోజు నేను ఆవు ఇంటికి రాలేదని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరంగా వెళ్ళి మెంతులు అంటున్నా, సారీ, మినప్పప్పు నానబెట్టాను. పొట్టు మినప్పప్పు, బెల్లం కలిపి ఆవుకైతే పెట్టేసి వచ్చాను. ఇప్పుడు మనము రోజుకొక భాగంలో కథో మంచి విషయము ఆమెతో మనకు పెద్దవాళ్ళు చెప్పింది ఏదైనా మర్చిపోయి ఉన్నవి ఏదో ఒకటి తెలుసుకుంటున్నాం కదా. అలాగనే మనకి దేవుడు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తాడు, కానీ మనం వాటిని వినియోగించుకుంటున్నామా లేదా అని నేను ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి అనంటే, నాకు తెలిసిన విషయం గురించి మాట్లాడుకుందాం. భగవంతుడు మనకే ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మోక్షాన్ని ప్రసాదిస్తాను అని అంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనం కర్మాన్ని బట్టి మనకి మోక్షం వద్దు అని డబ్బు చుట్టూ మన మనసు ఉంటూ ఉంది. ప్రతి క్షణం కూడా డబ్బు కోసం పరిగెడుతూ ఉన్నాం కదా. ఆత్మ అయినా కూడా అదే రీతిలో ఉంది అని నా ఉద్దేశం. హనుమాన్ చాలీసాకి వెళ్ళాను కదా, చిన్న పాప పాడింది, కొంచెంగా పెడతాను. క్రీమ్ స్టోర్ నుంచి ఐస్ క్రీమ్ తిన్నాను కదా నిన్నటి వ్లాగ్లో. ఈరోజు నేను చెరుకు రసం తాగుతున్నాను. చెరుకు రసము తాగితే హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అని అంటారు. అందుకనే బయటికి వెళ్ళి ఇల్లు వెతికే భాగంలోనే ఇక్కడ కొంచెం టిఫిన్ తినేసి ఇంకా చెరుకు రసం తాగుతున్నాను. నైట్ అయిపోయింది మరి ఇంటికి వచ్చేసరికి. ఇప్పుడు చెరుకు రసం గ్లాసు పెరిగింది, రేట్లు కూడా పెరిగినాయి. ఇంకా ఈ కాలంలో చెరుకు రసం పెట్టడం కూడా ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, మంగళవారం రోజు నాగపడిగలకి అంటే నాగప్రతిష్ఠ చేసిన వాటికి కూడా చెరుకు రసంతో అభిషేకం చేస్తే మంచిది అని అంటారు కదా. అలా మీకు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ముంజలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ముంజలు ఒక్కటి వచ్చి 150 రూపీస్ చెప్పాడు. 120 రూపీస్కి ముంజలు కూడా తీసుకున్నాం. 6 అంటే 6 ఉన్నాయి. ఇంకా ఎంత రేటు పడ్డదో మీరే చేసుకోండి. ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలును ఉల్లిపాయలు తీసుకొని వచ్చాను. ఉల్లిపాయలు 100 రూపీస్కి 2 kgs. వంకాయలు వచ్చి పెద్దవి ఇలా కాల్చుకొని ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుందని తీసుకొని వచ్చాను. కొన్ని ఆకుకూరలు కూడా తీసుకొచ్చాను. ఇంటి ముందరికి ఎవరు ఆకుకూరలు వాళ్ళు రారు, వచ్చినా కూడా 10 o'clockకి 11 o'clockకి అలా వస్తారు. ఫ్రెష్గా కూడా ఉండటం లేదు. అందుకనే పుదీనా, కొత్తిమీర, పాలకూర, గంగవాయల కూర తీసుకొని వచ్చాను. గోంగూర బాగాలేదు. ఇక్కడ వచ్చే గోంగూర తింటే తలకాయ నొప్పి వస్తుంది. మీరు గోంగూర కొనుక్కొని రావటం ఏంటి అని అనుకుంటున్నారా? మా ఇంట్లోనే గోంగూర చెట్టు ఉండే కదా, కానీ నేను లేనప్పుడు వాటర్ పోయినందుకు గోంగూర చెట్టు ఎండిపోయింది. మళ్ళీ పెట్టాలి, తీసుకొని వస్తాను. పాలకూర బాగుంది, గంగవాయల కూర కూడా బాగుంది. గంగవాయలు ఇంకా టమాటా కాకుండా మామిడికాయ వేసి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. అవును, ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది కదా, ఎవరెవరు వెళ్ళారు? వెళ్ళే వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళండి. చాలా రష్గా ఉంది. వాటర్ కూడా ఇప్పుడు ఇంకా శివరాత్రి వరకు ఉంది కుంభమేళా. వెళ్ళే వాళ్ళు నిదానంగా వెళ్ళండి, రిజర్వేషన్స్ చేసుకొని సేఫ్గా వెళ్ళండి. నాకు కూడా 3వ తారీఖు రమ్మన్నారు, కానీ నాకు వీలు కావటం లేదు. సరే, ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. మళ్ళీ రేపు మీ ముందుకి ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి వస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.